తమ్ముళ్ళు జెండాలు దించాలి, జెండాలు దించాలి. మైక్ పని చేయడంలో మీరు దిగాలి. దిగకపోతే నేను వెళ్ళిపోతాను. దిగేయాలి, అందరూ దిగాలి. దయచేసి అందరూ దిగాలి. మీరందరూ దిగాలమ్మా. మైక్ పని చేయడం లేదు అప్పుడే. తమ్ముళ్ళు జెండాలు దించండి. తమ్ముళ్ళు జెండాలు చుట్టుకోండి. వెనకాన కనపడాలి. మీరు అక్కడ చూడండి, పక్కన వెనకాన ఇది ఉంది తమ్ముడు. జనసేన, తెలుగుదేశం అన్ని జెండాలు దించాలి. వినాలి. నీకే చెప్పే తమ్ముడు. మన మీటింగ్ ఎందుకంటే మళ్ళీ నేను రాయదుర్గ్ హెలికాప్టర్లో పోవాలి. సమయం తక్కువ ఉంది. వారుగా జెండా అతను వారుగా వెళ్ళిపోవాలి. ఆ జెండాలంతా వారుగా వెళ్ళాలి. మైక్ అడ్డం ఉండకూడదు. నీకే చెప్పేది. త్వరగా వచ్చి దిగు దిగు. నువ్వేనమ్మా, వెనకాని చూడు, కనపడాలి. మైక్ కూడా పెంచా, వాల్యూమ్ పెంచి. నువ్వు కూడా జెండా దించి వారుగా పని. తెలుగుదేశం జెండా నువ్వే తమ్ముడు, దిగేయాలి. నువ్వే, మీరే దించాలి. ఈ పక్కన పెట్టుకోవాలి. వెనకాల కనపడదు. మీకే చెప్పేది. ఈ జెండా కూడా దించేయాలి అన్నాను. చుట్టు పెట్టుకోవాలని చెప్పాను నేను. చుట్టు పెట్టుకోవాలి, పక్కన పెట్టేయాలి. వెనకాల కనపడడం లేదు. 2 జెండాలు అడ్డం ఉన్నాయి. నాకు నేరుగా ఉండే 2 జెండాలు అడ్డం. తమ్ముడు నువ్వు దిగేమా, ఈ పక్క వచ్చే. నువ్వు వెనకానుండే తమ్ముడు జెండా నువ్వే పక్క వచ్చేయాలి. కింది దిగి ఒక స్టెప్ వెనక్కి వచ్చేవాడు కింది అట్లా వచ్చేసి. తమ్ముళ్ళు ఈరోజు నేను ఆలూరుకు వచ్చాను. ఆలూరులో మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎన్నోసార్లు ఆలూరుకు వచ్చాను, కానీ ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. చాలా అభిమానంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే మీ అందరినీ కోరడానికి వచ్చాను. ఏపీ చరిత్ర అదొకసారి తీసి పైకి పంపి, పైకి ఇచ్చేయి. ఇటు ఇప్పుడే మా తమ్ముడు ఎండిపోయిన వరి పంట తీసుకొచ్చి, ఈ ప్రభుత్వం వల్ల, నీళ్లు లేని దాని వల్ల, కరెంటు లేని దాని వల్ల నా పంట పూర్తిగా పోయింది, దిక్కులేని వాడైపోయాను ఒక రైతు బాధపడే సంఘటన. నేను ఈ విషయం కూడా మాట్లాడతాను. ఈరోజు ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఏపీ చరిత్ర మార్చే కీలకమైన తరుణం ఇది. ప్రజాగళం. నేను ఆలూరు వచ్చినప్పుడు ఆలూరు అదరగొట్టింది, దద్దరిల్లింది. ఎన్నికలకు సై అంటూ కర్నూలు జిల్లా కాలు దూతా ఉంది. సీమలో ప్రతి వాడ ప్రజా చైతన్యంతో సై అంటుంది. నేను ఒకటే చెప్తున్నా, వీరభద్ర గౌడ్ ఒక సాధారణమైన కార్యకర్త. వీళ్ళ తండ్రి కూడా తెలుగుదేశం పార్టీలో పని చేశాడు. అందుకే నేను ఆలోచించా, ఒక సాధారణమైన కార్యకర్తకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థి, లింగాయత్ అభ్యర్థి. అందుకే నేను గుర్తించి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో అభ్యర్థి నాగరాజు. ఏం తమ్ముళ్ళు, ఎప్పుడైనా ఊహించారా? కురబ కులస్తుడు కర్నూలు జిల్లా నుంచి ఢిల్లీ